వెళ్ళిపోతాను. భయంగా ఉందా? తాగితే చస్తావు. అవును, నీకేంటి ఇష్టం మీరా? తాగడానికి తాగరా? ఎవరికి మాత్రం తాగని వచ్చింది, తాగడానికి మాత్రం బాగా తాగి ఎంత చేయని పట్టుకొచ్చేది ఏంటి? తాగరా? ఉంటాడుగా ఆత్మనికి బలం పడతాం. ఎన్ని పండు ఇంకా బాధగా పట్టాడే ఏంటి? ఒకరిగా తెలిసేదే ఏంటి? అలాంటి పని నువ్వేంటి పండు, నీ పని చూసుకో. నేనేది పెద్ద బ్యాటే కాదు. ఇప్పుడు చూడు చూడు ఇమంటారు. అలాగే తాగరా? ఏం కాదు తాగు తాగు చెప్తున్నా తాగు. ఏం కావాలి? ఏమైంది? ఏం పర్లేదు ఇప్పుడు చూడు. చూసాను కదా, ఏమైనా అయిందా? ఏం కాదు, అయితే రాసేసి ముక్కుని తాగి ఏం కాదు. పర్వాలేదు తాగి. ఎందుకు భయపడుతున్నావు? నాకు చూసి నేర్చుకో. ఇవన్నీ ఎవరైనా నేర్పుతారు ఏంటి? అలా పడి ఆ నడుము నేను మాట్లాడంటే పట్టుకోలే. ఏమీ లేదు ఇందులో, నేను నేర్పించుకొచ్చింది. తాగమన్నా దేవుడికి పనిగా బాత్రూమ్కి వెళ్ళాలి. బాత్రూమ్ ఎక్కడ తెలిసేదా? నువ్వు నాకు చెప్పేది అలా ఒక చూస్తున్నా అక్కడ ఉంటుంది తిన్నా తిన్నా. ఏంటా ఏమైంది? ఎందుకు చేయలేసారు? ఏం చెప్పావు? ఇప్పుడు అందరూ చూస్తూ నిలబడ్డారు. చంద్రబాబు కట్టుతూ వెళ్ళాను. జైల్లో పడేసి మా అమ్మాయి ఒక్కడి పేరు కదా తెలుగు ఏడిపోయాను. ఏంటి మీ వాళ్ళు గుర్తుకొచ్చారా? మరి ఇల్లే పెద్దమా? నేను చూసుకుంటాను వదిలే. మార్కెట్కి వెళ్ళి ఇంటికి వెళ్ళి నేను చూసుకుంటాను వదిలే.
సెంట్రల్ జైలు నుంచి 5 విచారణ ఖైదీలు తప్పించుకొని పారిపోయారు. ఇన్స్పెక్టర్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు వాళ్ళ కోసం తీవ్రంగా వెతుకుతున్నారు. హలో, రాధాకృష్ణ ఇంటి ఆ పార్టీలో పాలిటీ విచ్చితమాట బాబు తగ్గించు ఇంట్లో నిధులు పడతావు కలిసి ఉంటున్నావు. నీకు అరగదు సేపే నీ జాతకాల అడ్రస్ మొత్తం కరెక్ట్ చేయబోతున్నాను. ఆ తర్వాత అన్నా నా బాగా ఫోన్ చేస్తున్నాడు. మేమంతా వాడించేదేమని చెప్పు. ఈ కాలం ఎక్కడి నుంచి వచ్చిందంటే హలో మీ అంటున్నారండి మీ ఇంటికి వెళ్ళిపోయారా? నాకు ఎవరు నచ్చరు. ఎవరు రాండి ఎప్పుడు మార్కెట్
తీసుకోమని నీకోసం చూసుకుంటా ఉంది రెండో ఈ పంచాయతీ కట్టాను కదా అలాగే ఉంటుంది దాంట్లో మీకు అలవాటు అయిపోతుంది కొత్త కదా ఎవరు వర్తం చేసి పడుకున్నట్టున్నారు పెద్ద కుటుంబాలు పైన కాకుండా చేతిలో కట్టి వర్తం పడకదు ఏంటి అయిపోయింది ఇదంతా పప్పు కూడా ఏంటి అది పప్పు నీకు అంటున్నాడు అంటే నేనంతా చక్కగా ఇదంతా పప్పు కదా ఇంకా రాబోలేదురా మనకు బుద్ధి చెప్తున్నాడు ఇక్కడ ఏదో నువ్వు నచ్చావు కాబట్టి ఆ మధ్య చేసి పెట్టాను ఇదే కనుక వేరే వాళ్ళు చేస్తుంటే ఆ దగ్గర ఆయన ఉండేవాడు మా ఫ్రెండ్ కరెక్ట్ అనిపిస్తుందా వదిలేస్తుంటే చచ్చిందేవాడు లేదా దెబ్బతిని బాగా అయ్యేవాడు నేను చెప్పుకోవడానికి అమ్మ నాకు ఉండేవాడు నాకు అది కూడా లేదు ఎవరికి పుట్టానో ఎందుకు పుట్టానో తెలియక ఊరు దేశాక నూటపల్లి బస్టాండ్కి వెళ్ళేవాడు అందరూ కొట్టేవాడు నేను చిన్నపిల్లలు కదా అన్ని పని నాకే చెప్పేవాడు తెలుసు అది ఎవరిని చూసిన పని నేను చూసిన పని అట్లాగే రోజు జీతం 15 రూపాయలు తీసుకొని బస్టాండ్లో పడుతున్నాడు ఇంత పని నా కొడుకులో నేను చిన్న కొట్టి నా డబ్బులు ఆపుతున్నాను వాళ్ళంతా ఒకటే నొప్పి నాన్నగా గవర్నమెంట్ చేశాను ఎంతోమంది వస్తుపోతూ ఉన్నారు కానీ ఎవరు ఏం తినాలి రాను మళ్ళీ వాళ్ళు వచ్చాడు నేను గవర్నమెంట్ పక్కన ఎక్క పక్కన చోట డబ్బులు పట్టాను పిల్లల సమయం కూర్చునే ఉన్నాను అప్పుడు పోయింది భయం నడమవాదం అంటే ఏం లేదు డబ్బులు ఇస్తే చంపుకుంటూ పోతూ ఉన్నాను మనలో సంతోషంగా ఉంటాయి ఇంకేదంతా మాట్లాడి చెప్తారు తొందరగా కంప్లైంట్ వెళ్ళాలి నలుగురు చేసి చూడాలి ఇంకా పంచుతారు సరే మేము ఇస్తానని నీకుంది కానీ మీకు మాట్లాడతాం మీ ఊరికి వెళ్ళదు దొరికిపోతాం మీకు ఎవరైనా గ్రూప్ బంధువులు ఉన్నారా ఇది ఉన్నారా లేదా ఎక్కడికి వెళ్ళాలో తెలియక వేరే దారి ఇది తోచుకుని ఇతను వాడుతున్న వెళ్ళింది
జనరల్ కంపార్ట్మెంట్ టికెట్స్. నీకు ఏసీ కంపార్ట్మెంట్ కావాలా? ఏసీ ఒప్పుకోకుండా ఏసీలో పట్టుమని కావాలి. అక్కడ కూర్చోండి. ఏసీ కంపార్ట్మెంట్ లోపల ఎక్కువ పడినాడా? ఎక్కడికో వెళ్ళాలని బయలుదేరి ఎక్కడో దిగి ఈ పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. అనుకోకుండా ఒకరోజు ఎప్పటికీ మర్చిపోయిన ఒకరిని విచిత్రమైన పరిస్థితుల్లో కలుసుకుని వెళ్తున్నాం. నేను నిన్నేమి చూడండి. చిరంజీవి తమిళ సూపర్ స్టార్ రజనీ నార్త్లో యాంకర్ లాగా డాన్స్లో సైట్లు సపోర్ట్. ఇక నేను వెళ్తాను. అడిగితే చెప్పు బాగా కంపెనీ చూడండి. లేకపోతే డబ్బులు ఎక్కొడతాడు. ఏంటైనా చిన్న పిల్లలకి వస్తాను ఓకేనా? ఎంత అడుగుతా చెప్పండి. ఎట్లయినా కనిపిస్తే పనులు కనిపిస్తానే ఉంటాయి. చెప్పాలి ఇక్కడ చిన్న చిన్న ఫ్యూచర్ ఎక్కడున్నా
పోలీసులే కాదు మిలిటరీ కూడా వచ్చినా ఏమీ జరిగింది. మీకు కావాల్సిన ఇక్కడికి వస్తాయి. చక్కగా ఎంజాయ్ చేయండి. ఏం పడుతుంది